నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రావడం జరిగింది. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దర్శించుకొని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పూతలపట్టు నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకొని వచ్చాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములతోనే రాజకీయ పరిణామాలన్నీ కూడా చకచక వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలంగా మారుతున్నాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం కలుగుతోంది, కనిపిస్తూ ఉంది కూడా. ఎందుకంటే రాక్షస పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో త్రిమూర్తులలాగా నారా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం ఈరోజు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి రాబోతున్నటువంటి తరుణంలో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయన్నటువంటి సంకేతం ఇప్పటికే కనిపిస్తోంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని మరింత ఆశీర్వాదం ఈ కూటమి మీద ఉంచాలని మరీ కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మంచి భవిష్యత్తుని, అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి మంచి భవిష్యత్తుని ప్రసాదించమని, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలన్నింటినీ కూడా స్వామివారికి అప్పచెప్పి ఆ కష్టాల నుంచి వారిని గట్టెక్కించి మా నియోజకవర్గ రైతుల కష్టాలని, యువకుల కష్టాలని, అట్లాగే పాడి రైతుల కష్టాలని, ప్రజల కష్టాలని కూడా చూసి కనుకరించమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి బయలుదేరుతున్నాం.